నీ నరకడం మొదలు పెడితే ఏ పాటాడుతో మీ పిల్లలకు కూడా తెలియదు నా కొడుకుల్లారా. నీ నరకడం మొదలు పెడితే ఏ పాట ఎవడదో మీ పిల్లలకు కూడా తెలియదు. నా పేరు భయ్య. ఇది ఇక్కడ ఉంది కదా, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలనే ఫేమస్ డైలాగ్ ఉంది కదా, కామెడీ డైలాగు. అది నాదే. నేను బిగ్ బాస్ సీజన్ 8కు కంటెస్టెంట్గా వెళ్ళాలని చెప్పేసి మీలాంటి మిత్రుల అందరి సపోర్టు రిక్వెస్ట్ చేస్తున్నా. మీ సపోర్ట్ కోసం టాస్కులు వాళ్ళు బిగ్ బాస్ కానీ నాగార్జున గారు టాస్కులు ఇస్తాడు కదా భయ్య. పల్లవ ప్రశాంత్ కంటే బ్రహ్మాండంగా నేనే ఆడతా. అవునా? అంటే నీకు ఎలాంటి టాలెంట్ ఉంది నువ్వు అందులోకి వెళ్ళడానికి? ఎలాంటి టాలెంట్ అంటే ఇప్పుడు పల్లవ ప్రశాంత్కి ఎలాంటి టాలెంట్, ఆయనకు అంతే 100 రెట్లు టాలెంట్ ఎక్కువ ఉన్నది. నేను 2 in 1. కేవలం ఆయన రైతు బిడ్డ కదా, ఆయన సినిమా వాడు కాదు, సీరియల్ వాడు కాదు, ఎవరు కాదు. కేవలం ఒక వ్యవసాయం చేసుకునే రైతు బిడ్డ. నేను కామన్ మ్యాన్. మా అమ్మ కూలి పని చేస్తుంది, మా నాన్న కూలి పని చేస్తాడు. నేను కూడా కొన్ని రోజులు చేసిన, ఇటు వచ్చేసిన హీరో అవుదామని చెప్పేసి సినిమా ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నా. బిగ్ బాస్ పోయి ఓడిపోయినా గెలిచినా వాళ్ళకే అవకాశాలు ఫస్ట్ ప్రాధాన్యత సినిమా వాళ్ళు ఇస్తున్నారు. అందుగురించే బిగ్ బాస్ ద్వారా సినిమాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేస్తున్నా. 100%. అంటే భయ్య ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే పరిస్థితి, హీరో కావాలనుకుంటే చిరంజీవి ఇంట్లో పుట్టాలి, లేకుంటే బాలకృష్ణ ఇంట్లో పుట్టాలి, నాగార్జున ఇంట్లో పుట్టాలి, వెంకటేష్ ఇంట్లో పుట్టాలి, లేకపోతే అల్లు అరవింద్ ఇంట్లో పుట్టాలా, లేకపోతే రాజమౌళి ఇంట్లో పుట్టాలి, లేకపోతే పూరి జగన్నాథ్ ఇంట్లో పుట్టాలి, బోయపాటి సేన్ ఇంట్లో పుట్టాలి. అట్లా అయింది పరిస్థితి. లేకపోతే ప్రొడ్యూసర్ ఇంట్లో పుట్టాలా. ఎందుకండి నాని ఉన్నాడు, కిరణ్ అబ్బవరం ఉన్నారు. అవును భయ్య, వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారు, వాళ్ళ ప్రాపర్టీ ఉంది, అది కరెక్టే, కష్టపడి ఉన్నది. కనీసము ఇప్పుడు నేను రూమ్ రెంట్ కట్టుకోవడానికి కూడా నాకు ఆ డబ్బులు లేవు. వాళ్ళది ఆ పరిస్థితి లేదు కదా. ఎవరెవరు? అవును భయ్య, కనీసము వాళ్ళని తిన్నవా నాన్న పన్నవా నాన్న ఎక్కడున్నో ఏం చేస్తున్నావు అని అమ్మ నాన్న ఉన్నారు కదా, నాకు మా అమ్మ నాన్న కూడా లేరు. మరి యాక్టింగా నవరసాలు అంటే చాలా ఉన్నాయి, కానీ ప్రధానంగా సినిమాకు వాడేది 4 వాడతారు భయ్య. డైలాగులు చెప్పాలన్నా యాక్టింగ్ చేయాలా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్య డైలాగులు అంటే నాకు విపరీతమైన ఇష్టము. ఆయన టెంపో కానీ, ఆయన పవర్ కానీ, ఆయన పట్టుదల కానీ. అదే నేను నరకడం మొదలు పెడితే ఏ పాట పడితే మీ పిల్లలకు కూడా తెలియదు నా కొడుకులారా చెప్తా. ఫస్ట్ నవ్వుకుంటా. నేను నరకడం మొదలు పెడితే ఏ పాట ఎవడదో మీ పిల్లలకు కూడా తెలియదు నా కొడుకులారా. ఇది కామెడీ, సీరియస్గా. ఏయ్ నేను నరకడం మొదలు పెడితే ఏ పాట ఆడుతో మీ పిల్లలకు కూడా తెలియదు నా కొడుకుల్లారా. అది సీరియస్గా కొట్టి ఏడ్చుకుంటా. భయపడకుండా అన్నా మీ దండం పెడతా అన్నా, కాలు ముక్తా అన్నా. అన్నా నేను నరకడం మొదలు పెడితే ఏ పాట ఎవడదో మీ పిల్లలకు కూడా తెలియదు నా కొడుకులారా. అన్నా నాకేం తెలియదు. అది రొమాన్స్ ఉంది కానీ మళ్ళీ తర్వాత బిగ్ బాస్లో పోతే ట్రోల్ అవుతుంది. అది చెప్పండి. బిగ్ బాస్లో డబ్బులు కట్టి
పోవాలనేది అయితే నేనైతే వినలేదు. ఒకవేళ ఖచ్చితంగా డబ్బులు కట్టాలంటే నేను డ్రాప్ అయిపోతా. ఓకే బ్రో, నీకు అవకాశం వచ్చింది, నువ్వు కూడా మంచి లవ్ ట్రాక్ అనేది రన్ చేస్తావా లేకపోతే ఖచ్చితంగా చేస్తా, ఖచ్చితంగా చేస్తా. నీకు జోడీగా ఈడ ఎందుకు పెట్టినా అనుకుంటున్నావు? ఈడ ఎందుకు పెళ్ళి కాలేదు కాబట్టికే, లవర్ లేదు కాబట్టికే. పెళ్ళి అయినా కానీ ఊకోదు, లవర్ ఉన్నా కానీ ఊకోదు. ఖచ్చితంగా జోడీ ఎవరు నా ఆట మామూలుగా ఉండదు. నా ఆట కింద ఆర్జీబీ సుడిగాలి సుధీరు నాన్ వేసినా కూడా నా ఆట కింద మనకి రారు, మామూలుగా ఉండదు, అట్లా ఉంటుంది.